యేసుప్రభుకు తన గురించి తెలుసు బాగా, తను ఏమేమి చేయాలో తెలుసు. అయితే 18 సంవత్సరాలు గాడ్ వాజ్ సైలెంట్ ఆన్ జీసస్. ఏం వాడుకోలేదు, ఇంకా ఏమీ వాడుకోలేదు. కానీ 18 సంవత్సరాలు ఏం చేశాడు? దేవుడు వాడుకున్నప్పుడు అప్పుడు చూద్దాంలే అనుకోలేదు యేసయ్య. కానీ ఆ 18 సంవత్సరాలు ఏం చేశాడు? జ్ఞానం యందు ఆల్రెడీ జ్ఞానవంతుడు, కానీ ప్రతి సంవత్సరం 18 సంవత్సరం ఏం జరుగుతుందంట? జ్ఞానంలో వర్ధిల్లుతున్నాడంట. దేవుడు మౌనంగా ఉన్నట్లు అనిపిస్తే నీవు అనుకున్నది జరగనప్పుడు ఏం జరుగుతుండాలి తెలుసా? వెనక్కి పోకూడదు, నీవు ఆత్మీయంగా నిరసించిపోకూడదు, ఆత్మీయంగా తగ్గకూడదు. ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్ అండ్ గ్రో ఇన్ విజ్డమ్, గ్రో ఇన్ నాలెడ్జ్. ఎందుకో తెలుసా? యజమానుడు నిన్ను వాడుకునే దానికి నిన్ను రెడీ చేస్తున్నాడు, నిన్ను వాడుకునే దానికి నిన్ను మలుస్తూ ఉన్నాడు. దేవుడు నీలో ఏవి ఉండకూడదో వాటిని తీసేస్తున్నాడు, ఏవి ఉండాలో వాటిని బలపరుస్తున్నాడు. God is working upon your heart, upon your mind silently. మౌనముగా ఉన్నట్లే నీకు అనిపిస్తుంది, కానీ నీ హృదయంలో, నీ ఆలోచనలో, నీ ఇచ్చలలో మార్పులు దేవుడు తీసుకుని వస్తూ ఉంటాడు. దేవుడు ఎప్పుడైతే నీవు రెడీ అని దేవుడైతే గుర్తిస్తాడో అప్పుడు ఏం చేస్తాడండి? అప్పుడు నిన్ను వాడుకోవడం మొదలు పెడతాడు. హల్లెలూయా. సో యేసు ప్రభు టైంలో ఆ ఖాళీ సమయంలో ఆయన ఖాళీగా లేడు, జ్ఞానమందు వర్ధిల్లుతున్నాడు, తెలివి ఎందు వర్ధిల్లుతున్నాడు. వాయిస్ ఇంగ్లీష్లో స్టేచర్ ఉంటుంది అనమాట. అంటే నాకు అనిపిస్తుంది హీ వాజ్ బికమింగ్ ఫిట్. ఆత్మీయంగా ఫిట్గా, షార్ప్గా తయారవుతున్నాడు, ఫిజికల్గా ఫిట్గా, షార్ప్గా తయారవుతున్నాడు. హల్లెలూయా. దేవుని యొక్క దృష్టిలో దయను పొందుకున్నాడంట, మనుషుల దృష్టిలో కూడా దయను పొందుకునేటట్లు ప్రవర్తిస్తున్నాడు. 18 సంవత్సరాలు ఇదే జరుగుతుందన్నమాట. సో మన జీవితంలో ఎలా ఉంటుందంటే, చాలామంది దేవుడు ఇంకా ఈ కార్యం చేస్తే అప్పుడు నేను ఇలా చేస్తా, ఇదొక్కటి పోతే చాలు, ఇదొక్కటి పరిష్కారం అయిపోతే చాలు, ఇంకా నేను చర్చకు వస్తా, ఇంకా నేను దేవుని పని చేస్తా, నేను ప్రార్థన చేస్తా, నేను అది చేస్తా, నేను ఇది చేస్తా, ఏవేవో మనం చెప్తాం. అయితే దేవుడు ఇది చేయాలంటాడు, కానీ దేవుడు సైలెంట్గా ఉంటాడు. గాడ్ వాంట్స్ టు చేంజ్ యూ ఫస్ట్. దేవుడు నిన్ను మార్చాలని అనుకుంటున్నాడు. ఎక్కడెక్కడ తిరుగుబాటు స్వభావం ఉందో, ఎక్కడెక్కడ నువ్వు లోబడ్డం లేదో, ఎక్కడెక్కడ నువ్వు బెండ్ కావడం లేదో, ఎక్కడెక్కడ మొండితనం ఉందో, ఎక్కడెక్కడ తిరుగుబాటు స్వభావం ఉందో, దాన్నంతా కూడా నిర్వీర్యం చేసే పనిలో దేవుడు ఉంటాడు.